హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు అయితే మనం ఐఎస్డిటి ఎంపీపీ రిఫరల్ లింక్ ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో ముందుగా మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు రావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే మీకు కూపన్స్ అయినా ఏమైనా కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి, నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే మీరు మీ వ్యాలెట్లో 1200 రూపాయలు ప్లస్ 50 కాయిన్స్ అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర అయితే ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీకు రెఫరల్ లింక్ ఎవరైనా ఇచ్చిన లింక్తో అయితే మీరు మీ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లింక్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీ నెంబర్ ఇచ్చేసిన తర్వాత అయితే మీరు ఓటీపీ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సెండ్ ఓటీపీ ఆప్షన్ వస్తుంది. ఓటీపీ అయితే కొన్నిసార్లు సరిగ్గా రావడం లేదు. సో నేనైతే ఇప్పుడు ఫ్లైట్ మోడ్లో ఆన్ చేసి అయితే మళ్ళీ ఆఫ్ చేసి ట్రై చేస్తాను. ఓటీపీ అయితే సెండ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడైతే వచ్చింది. సో మీకు ఫస్ట్ టైం ఓటీపీ రాకపోతే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి అయితే ఆఫ్ చేయండి, ఓటీపీ అయితే వచ్చేస్తుంది. ఇది ఇందాక వచ్చిన ఓటీపీ అనుకుంటా. ఓకే, ఓటీపీ అయితే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వచ్చేసింది. ఓకే, మనమైతే ఇప్పుడు ఐఎస్డిటి యాక్టివేషన్ చేసుకోవడానికి అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే మన క్యూలైప్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటనేది. ఇక్కడ లాస్ట్లో 2 ఆప్షన్ ఉంది కదా, లాస్ట్ నుంచి ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఒకసారి వెరిఫై చేసుకోండి. వన్స్ మీరు ఇలా వెరిఫై చేసుకున్న తర్వాత అమౌంట్ వచ్చేసి 1200 ప్లస్ కాయిన్స్ వచ్చి 50 అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ కన్ఫర్మ్ చేశాక అయితే మీకు కట్ అవుతుంది, చూసండి. ఐఎస్డిటి రిజిస్ట్రేషన్ సక్సెస్ అని వచ్చింది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి అమౌంట్ అయితే కట్ అవ్వడం జరిగి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఐఎస్డిటి కాయిన్స్ అయితే రావడం జరిగి ఉంటుంది. మనకి 14 కాయిన్స్ అయితే రావడం జరిగింది. సో 150 అయితే మనకి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ నెట్ అనేది స్లోగా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ యాప్ కూడా కొంచెం కొన్ని గ్లిచెస్ ఉన్నట్టున్నాయి. సో యాప్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరైతే ఇక్కడ ప్రొఫైల్కి వచ్చాక మీకు ఇక్కడ ఎంపీపీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. సో ఈ లింక్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, సో వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, లేదా నా నెంబర్కి కాల్ చేయండి, మీకైతే సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్.